హాయ్ గైస్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ రికార్డు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొట్టబోతున్నాడా? పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిందా? గేమ్ చేంజర్ కు భారీ దెబ్బ. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్. గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేటు, మెగా ఫ్యాన్స్ సపరేటు అనే విధంగా సోషల్ మీడియాలో ఒక వార్ అయితే నడిచింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ అని సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ గత కొన్ని రోజుల నుంచి పరిణామాలు చూస్తుంటే అల్లు అర్జున్ టోటల్గా దూరం అయిపోయిండు. సొంతంగానే అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు. వీళ్ళు టార్గెట్ చేసిరు అనే విధంగా కొన్ని మాటలు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి బలంగా వినపడుతున్నాయి. లేటెస్ట్గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతి రాజమండ్రిలో జరిగింది. పవన్ కళ్యాణ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఫస్ట్ ఎవరి సపోర్ట్తో వచ్చాం, మనకు ఫస్ట్ బిగినింగ్లో ఎవరు హ్యాండ్ ఇచ్చి పైకి లాగారు, మనకు ఎవరు ఫ్యాన్స్ ఫస్ట్ మనల్ని చూశారు, బిగినింగ్లో మనకు సపోర్ట్ చేసిన వాళ్ళను మనం పైకి ఎదిగిన తర్వాత వాళ్ళని ఎలా మర్చిపోతాం అనే విధంగా ఈ వ్యాఖ్యలన్నీ అల్లు అర్జున్ను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మాట్లాడిండు అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒక రకంగా అయితే కామెంట్లు వేస్తున్నారు. సేమ్ మెగా హీరోది రామ్ చరణ్ ఫంక్షన్ జరిగింది. ఇంతకు ముందు కూడా వరుణ్ తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మట్కా మూవీ జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే మాటలు. అంటే మెగా హీరోలది ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఈ మాట మాత్రం 100% వస్తుంది. అదే వరుణ్ తేజ్ మట్కా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సేమ్ ఇదే మాట కూడా వరుణ్ తేజ్ కూడా మాట్లాడడం జరిగింది. సేమ్ ఆ ఫంక్షన్లో అయినా కానీ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇటు పవన్ కళ్యాణ్ అయినా కానీ అటు వరుణ్ తేజ్ అయినా కానీ అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడినరు. మెగా హీరోలు అల్లు అర్జున్ మెల్లగా టార్గెట్ చేసి తగ్గించాలని చూస్తున్నారు అనే విధంగా మాటలు అయితే ఆ విధంగా అంటున్నారు. ఇంకా అల్లు ఆర్మీ అయితే మేము ఎంతైనా మేము చూసుకుంటాం, మా ఫ్యాన్ బేస్ మాదే అని వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. ఇంకా మట్కా మూవీలో అయితే వరుణ్ తేజ్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. చరణ్ అన్న భుజం మీద చెయ్యేస్తే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ లెక్క అన్నారు. నిజంగా మెగా ఫ్యాన్స్ కూడా ఇంకా మేమెందుకు చూడాలి, చరణ్ అన్న 100 కోట్ల భుజం మీద చేస్తే 100 కోట్ల అదే లెక్క కదా అని 2024లో బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేసిన మూవీ ఏదంటే వరుణ్ తేజ్ నటించిన, నాగబాబు సన్ వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ 0 షేర్ సాధించి 2024లో బిగ్గెస్ట్ రికార్డు సాధించింది. అది థియేటర్లో రిలీజ్ చేసిన కనీసం థియేటర్లు కూడా రెంట్ వెళ్ళలేదు అని మనకైతే టాకు. ఆల్మోస్ట్ కొన్ని థియేటర్లు అయితే మొదటి రోజే డెఫిసిట్ పడ్డదంట. అందుకే బిగ్గెస్ట్ రికార్డు ఫ్యాన్స్ కూడా చూడలేదు. చరణాన భుజం మీద చేస్తే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ లెక్క అన్నాడు కదా, నిజంగా ఫ్యాన్సే పట్టించుకోలేదు. ఇది మాత్రం రికార్డే. కానీ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నా కానీ ఇదైతే ఈ మాట అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు సపోర్ట్ చేశారు అనేది ఈ మాటలు అల్లు అర్జున్ను ఉద్దేశించే ఈ మాటలు వస్తున్నాయి మెగా హీరోల నుంచి. కానీ ఒక్కటి మాత్రం 100% నిజం చెప్తా. అది ఏంటంటే చిరంజీవి సపోర్టుతో అల్లు అరవింద్ ఒక నిర్మాతగా ఇండస్ట్రీలో భారీ ప్రొడ్యూసర్గా ఎదిగిండు. అదే అల్లు అరవింద్ సపోర్టుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి టాప్ హీరోగా ఎదిగిండు. అంటే ఈయన సపోర్టుతో ప్రొడ్యూసర్ రంగంలో ఈయన ఎదిగితే, ఈయన సపోర్టుతో హీరో రంగంలో ఈయన ఎదిగిండు. ఒక హీరో టాప్ స్థాయికి ఎదగాలంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక సినిమా 100 రోజులు ఆడాలంటే ఎంత సపోర్ట్ ఉండాలి, ఒక సినిమా టాప్ బడ్జెట్ సినిమా ఇప్పుడు దిల్ రాజు చూస్తున్నాం ఏ విధంగా ట్రై చేస్తాడో, ఎవరెవరిని క్లిప్లో పెట్టుకుంటాడో. ఒక టాప్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకో సినిమా రిలీజ్ కాకుండా ఎక్కడ థియేటర్లు ఈ సినిమాకే దక్కాలని ఇలాంటి దాంట్లో ఒకప్పుడు మాస్టర్ మైండ్ ఇలాంటి వ్యక్తే అల్లు అరవింద్. చిరంజీవి సినిమా వస్తుందంటే నెక్స్ట్ సినిమాలను ఏ విధంగా సైడ్ దుబ్బాలో. ఉదాహరణకు అల్లు అరవింద్ ఒకటి చెప్తా మీకు. బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో రిలీజ్ కాకుండా శాంతి థియేటర్లో వేసి పాడి దొబ్బారు. అప్పుడు ఖైదీ నెంబర్ 150 ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఏ థియేటర్ వెళ్ళినా కానీ ఖైదీ నెంబర్ 150 ఉండదు. అదే నేను చెప్తున్నా, వీళ్ళు ఒకరి సపోర్టుతో ఒకరు ఎదిగిండ్రు. అల్లు అర్జున్ అనేది భారీ నిర్మాణ సంస్థ ఉంది. అల్లు అర్జున్కు వాళ్ళ తాత 1000 సినిమాలకు పైగా నటించిండు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 కమెడియన్. వాళ్ళ డాడీ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. తనకు సపోర్ట్ లేదు, ఓన్లీ చిరంజీవి ఫ్యాన్ బేస్ తోటే వచ్చిందంటే దాంట్లో నిజం కాదు. కొంతవరకు అయితే నిజం ఉంది, కొంతవరకు అయితే అల్లు అర్జున్ టాలెంట్ ఉంది.
ఒక సినిమా 2 సినిమా సపోర్ట్ ఎవరికైనా కానీ అల్లు అర్జున్ స్థాయికి మన ఆ సపోర్ట్తో మన వరుణ్ తేజ్ కానీ ఇంకో వీళ్ళు సాయి ధరమ్ తేజ్ కానీ ఎందుకు ఎదగలేదు? అల్లు అర్జున్ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిండు. ఇంకా ఒకరి సపోర్ట్ను మర్చిపోయి ఇంకా ఒకరి సపోర్ట్ తోటే పైకి వచ్చినాం, పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళను పట్టించుకోవట్లేదని మాటలన్నీ వేస్ట్. టాలెంట్ ఉన్నవాడే పవన్ కళ్యాణ్. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు నాగబాబా స్థాయికి ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదిగిందంటే పవన్ కళ్యాణ్ దగ్గర టాలెంట్ ఉంది. ఊకే భజన చేసుకుంటూ ఉండాలంటే అది బోరు, చిరాకు. అంతకు మించి ఊకే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది ఎక్కడి నుంచి వచ్చినాం మీరు స్థాయి మర్చిపోయి ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని మర్చిపోయి ఊకే పొగిడితే వినేటోళ్ళకే బోరు అని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్. మొన్న మధ్య పుష్ప గురించి కూడా కర్ణాటకలో ఒకప్పుడు హీరో అంటే శ్రీరామచంద్రుడు, ఇప్పుడు స్మగ్లర్ ఒక దొంగ హీరో క్యారెక్టర్లు చేస్తున్నారని అది కూడా కొద్దిగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అయింది. మొన్న అరెస్ట్ గురించి కూడా మాట్లాడడం అంటే టైం లేదని వెళ్ళిపోయి నెక్స్ట్ డేనే అదే ప్రెస్ మీట్ పెట్టి గోటిదో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకున్నారని కొంచెం అల్లు అర్జున్ గురించి పాజిటివ్ నెగిటివ్ గా మాట్లాడడం జరిగింది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే టోటల్ గా అయితే నెగిటివ్ అనే ఉన్నారు. టోటల్ ఫీర్ అయితే కామెంట్ రాయండి. అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది. గేమ్ చేంజర్ కు కర్ణాటకలో భారీ దెబ్బ పడనుందా? కర్ణాటక ప్రజలు మన తెలుగు లేక కాదు, భాషా అభిమానం చాలా ఎక్కువ. కర్ణాటక కానీ ప్లస్ తమిళనాడు కానీ. గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోస్ RRR తర్వాత మళ్ళీ ఓన్లీ ఇంగ్లీష్ టైటిల్ తోటే వస్తుంది. గేమ్ చేంజర్ అని తెలుగులోన రాయాలి కదా, అది తెలుగులో కూడా లేదు. ఓన్లీ ఇంగ్లీష్ అక్షరాలతోటే గేమ్ చేంజర్ ఉంది. మన తెలుగు ప్రజలు అంటే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ కర్ణాటకలో గేమ్ చేంజర్ ఇంగ్లీష్ అక్షరాలతో ఉండడంతో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము చూడము, బాయ్కాట్ చేస్తాము, కన్నడ లాంగ్వేజ్లోనే ఈ టైటిల్ రాసి మాకుంటేనే మేము చూస్తాము అనే విధంగా వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకే బాయ్కాట్ గేమ్ చేంజర్ అని ఒక హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఒక తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఏంటంటే కర్ణాటక. మన పుష్ప మూవీ ఆల్మోస్ట్ 70 కోట్లకు పైగా వసూలు చేస్తే కర్ణాటకలో తెలుగు లాంగ్వేజ్లోనే కర్ణాటకలో 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కన్నడ భాషలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తే 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలే. అంటే బెంగళూరు కానీ బళ్ళారి కానీ తర్వాత ఉస్పేట్ కానీ కర్ణాటక మొత్తం వల్ల తెలుగు లాంగ్వేజ్లోనే 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కన్నడ లాంగ్వేజ్ డబ్బింగ్ వర్షన్ అయితే ఆల్మోస్ట్ 7-8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంత డిఫరెంట్ వర్షన్ ఉంటుంది. కానీ పుష్ప మూవీ కూడా టైటిల్ మాత్రం పోస్టర్లలో మాత్రం వాళ్ళకు కన్నడ లాంగ్వేజ్లో ఉండాలి. తెలుగులో అక్కడ బొమ్మ పడ్డా కానీ తెలుగు లాంగ్వేజ్లో రన్ అవునా కానీ వాళ్ళ పోస్టర్ల మీద కన్నడ లాంగ్వేజ్ ఉండాలి. వాళ్ళ అభిప్రాయం అది. ఈ గేమ్ చేంజర్ మాత్రం టోటల్ ఇండియా మొత్తం ఇంగ్లీష్ టైటిల్ తోటే వస్తుంది. మాకు ఈ టైటిల్ తోటి అయితే చూడం, మీరు తెలుగులోనే రిలీజ్ చేయండి కానీ మాకు టైటిల్ మాత్రం కన్నడలో ఉండాలి అనే విధంగా వాళ్ళు బాయ్కాట్ గేమ్ చేంజర్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఇది రిలీజ్ టైంకు దిల్ రాజు ఏమన్నా మార్చేసి గేమ్ చేంజర్ అని మన తెలుగు టైటిల్ లేకుండా ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నా కానీ అక్కడ మాత్రం కన్నడ లాంగ్వేజ్లో పెడతాడేమో చూడాలి. వాళ్ళకైతే కన్నడ మీద ఉదాహరణకు గతంలో అయితే బోర్డు మీద కన్నడ లాంగ్వేజ్లో ఏదన్నా షాప్ ఓపెనింగ్ చేసుకున్నా బోర్డు రాసుకున్నా కానీ కన్నడ లాంగ్వేజ్ అనేది పెద్దగా ఉండాలి, ఇంగ్లీషు హిందీ అనేది దాని తర్వాత చిన్నగా ఉండాలి. అలాంటి అభిమానం ఉంటుంది వాళ్ళకు. మన తెలుగులో మాత్రం ఏది ఉన్నా పట్టించుకోము. గేమ్ చేంజర్కి అయితే బాయ్కాట్ గేమ్ చేంజర్ అనేది ఊపందుకుంటే భారీ దెబ్బ తప్పదు కన్నడ లాంగ్వేజ్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆఫ్టర్ 60 ఏజ్ తర్వాత ఒక హీరో, మన ఇండియన్ హీరోల పరంగా ఏ హీరో కూడా వరుసగా 4 బ్లాక్ బస్టర్ కొట్టలేదు ఇప్పటి వరకు. చిరంజీవి కానీ, వెంకటేష్ కానీ, లేకపోతే హిందీలో కానీ, తమిళంలో కానీ ఏ హీరో అయినా, రజనీకాంత్ అయినా కానీ 60+ ఏజ్ వచ్చిన తర్వాత వరుసగా 3 హ్యాట్రిక్ లేవు. ఇప్పుడు 4వది హిట్ అయితే ఇంక వరుస ఇది ఒక ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం రికార్డు. ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా పట్టు అవుతుంది. చిరంజీవి కూడా లేటెస్ట్గా ఖైదీ నెంబర్ 150 హిట్ అయితే నెక్స్ట్ సినిమా పట్టు, తర్వాత ఇంకో సినిమా డిజాస్టర్, ఓ సినిమా హిట్, ఇలా ఉన్నాయి. కానీ వరుసగా 4 హ్యాట్రిక్ సాధించడం అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఈ రికార్డు నందమూరి బాలకృష్ణకు దక్కబోతుందా? డాకు మహారాజ్ జనవరి 12వ తారీఖు నాడు ప్రభంజనమైన రికార్డు క్రియేట్ చేసి పెట్టి వరుసగా డబుల్ హ్యాట్రిక్ 3
3 మూవీస్ హ్యాట్రిక్ కొట్టాడు. మళ్ళీ 4వ హ్యాట్రిక్ కూడా పడబోతుందా బాలకృష్ణకు. ఈ సినిమా హిట్ అయితే ఇంక ఈ రికార్డు ఆఫ్టర్ 60+ ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యూచర్లో ఏ హీరో కొట్టడేమో అన్నంత అరుదైన రికార్డు బాలకృష్ణ సొంతం కాబోతుంది అనే టాక్ అయితే వినపడుతుంది. వెయిటింగ్ జనవరి 12వ తారీఖు నాడు ఎలాంటి సంచలనాలు ఉండబోతున్నాయో. నిజంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ సపోర్ట్ ఎవరికి? గేమ్ చేంజర్కు కర్ణాటకలో భారీ దెబ్బ తప్పదా? ఫస్ట్ రికార్డు బాలకృష్ణ కొట్టబోతున్నాడా? అది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.